పింఛన్ల పెంపుతో వృద్ధులకు భద్రత పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన సంక్షేమ పండుగలో పాల్గొన్న సీఎం పింఛన్లు, పసుపు కుంకుమ చెక్కులు అందజేశారు. నేను ఆ రోజు పాదయాత్ర చేశాను. పవిత్రమైన పాదయాత్ర. ఇప్పుడు మారిగా వారానికి 2 రోజులు హాలిడే తీసుకుని ఏదో ఒక మాట చెప్పాలంటే ఒక పవిత్రత లేని పాదయాత్ర ఇది. ఆ రోజు నాకు కాలు నొప్పున్న మెడికల్ బండా నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఎన్ని కష్టాలున్నా నేను అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో దినానికి 15-16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరిగి రాత్రిలో కూడా లేట్ అయితే ముందుకు పోయాం. ఆ రోజు నేను రాష్ట్రంలో చూశాను, చాలామంది ముసలివాళ్ళు చూశాను, వితంతువులు చూశాను. మీ పిల్లలున్న వాళ్ళు కూడా బయట వెళ్ళిపోయి మీకు సరిగా డబ్బులు పంపించకపోయినా నేను అడిగాను, గుచ్చి అడిగాను, మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు చూసుకోకపోతే మీకు బాధ లేదా అని అడిగితే వాళ్ళు ఒకే మాట చెప్పారు, పిల్లలు పుట్టారు, వాళ్ళకు పిల్లలు పుట్టారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళకు కూడా వెసులుబాటు లేదు, వాళ్ళు నన్నేం చూసుకుంటారు, కాబట్టి నేనే అడ్జస్ట్ అయిపోతున్నానని చెప్పిన రోజులవి. ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఈ పెద్దవాళ్ళందరికీ మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండాలని, మీకు ఒక కొడుకుగా ఉండాలని, పెద్ద కొడుకుగా ఉండాలని ఆ రోజు నిర్ణయించుకుని నేను ఒక భరోసా ఇచ్చాను. ఆ భరోసాని ఎన్టీఆర్ భరోసా కింద పింఛను కార్యక్రమం 4.5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచి ఈ పేదవాళ్ళకి, వృద్ధులకు, వితంతువులకి, ఒంటరి మహిళలకి ఒక ఆసరా ఇచ్చే విధంగా భరోసా ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెద్దవాళ్ళైతే నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఎక్కడికక్కడ నా పెద్ద కొడుకున్నాడు, మాకేమీ బాధ లేదు, అవసరమైతే మీకు కాఫీ ఇస్తాం తప్ప మీ మీద మేము ఆధారపడమని మా పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. పసుపు కుంకుమ కింద మహిళలకు ఉచితంగా ఇస్తున్న సొమ్మును తిరిగి చెల్లించాలంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈరోజు కొంతమంది అంటున్నారు, పాపం ఆ అసాక్షి పేపర్ అది ఎప్పుడు అపశకునాలే తప్ప మంచి శకునమే తెలియని పార్టీ ఆ పేపరు. అవునా కాదా? నేను మా ఆడబిడ్డలకి ఒక అన్నగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇస్తే ఇది కూడా అప్పు ఇస్తున్నానని రాస్తున్నానంటే ఆయనకు అప్పు ఇవ్వాలనుంది, కానీ నేను అప్పు ఇవ్వను. నా ఆడబిడ్డలకి నేరుగా డబ్బులు ఉచితంగా ఇస్తా, ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఈరోజే 3 చెక్కులు ఇచ్చాను. ఫిబ్రవరి 1వ తారీఖున డేట్ వేసి 2,500 రూపాయలు, మార్చి 8న డేట్తో 3,500 రూపాయలు, ఏప్రిల్ 5న 4,000 రూపాయలు, 3 చెక్కులు కలిపి 10,000 రూపాయలు ఇచ్చాను. చెల్లెమ్మలు, మీరు ఏ దానికి కావాలంటే దానికి ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.